కంగ్రాట్స్ చెప్పడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది. మనకి బాధ్యత ఇప్పుడు ఇంకా పెరిగింది, ఇక్కడితో ఆగిపోలేదు. ఇది మొదటి మెట్టు మాత్రమే. ఇక్కడి నుంచి మనం చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, సాధించాలని ఇంకా చాలా ఉన్నాయి. రేపు పొద్దున మనం గెలిస్తే నేను ఒకదాన్ని గెలిచినట్టు కాదు, మీరందరూ గెలిచినట్టే. మీ ఊళ్ళల్లో మీరు దర్జాగా మన వాళ్ళకి పనులు చేసుకొని మీరు హ్యాపీగా రాజకీయం చేయడానికి ఒక అవకాశం. సో మీరందరూ కూడా ఈసారి మీ ఇంట్లో మీ కూతురు, మీ చెల్లెలు, మీ అక్క పోటీ చేస్తున్నట్టుగా కష్టపడాలి. ఎందుకంటే ఈ గెలుపు మీకే అంకితం. ఈ గెలుపు ఆలగడ్డ ప్రజలకి, కార్యకర్తలకు అంకితం. ఇంకోటి, లోకేష్ అన్న గారు మార్చి 10వ తారీఖు అల్లగడ్డకు వస్తున్నారు. ఇక్కడే పడుకుంటారంట. సో మనకి బాధ్యతలు ఇంకా పెరిగినాయి. ఈరోజు ఆ బలము పార్టీ కావచ్చు, ఇతర పెద్దలు కావచ్చు, ఆ బలం ఆలగడ్డలో ఏంది బలం అనేది ఒకసారి మనం రుచి చూపించినాము, ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టరు. ఆ రుచి చూపించినారు కాబట్టి ఈరోజు కార్యకర్తలలో ఆ కసి కానీ ఆ ఉత్సాహాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారు చూసినారు, యువగలంలో లోకేష్ గారు చూసినారు. మళ్ళీ ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం అనేది ఆలోచన. మామూలుగా అయితే యువగలం జరిగింది, సార్ ప్రోగ్రామ్ జరిగింది, ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఇక్కడే పెడుతున్నారు అంటే దానికి మనం కూడా దానికి న్యాయం చేయాలి. తప్పకుండా మీరు అందరూ చేస్తారని కూడా నాకు తెలుసు. ఎన్నికల దగ్గరకు వచ్చినాయి, ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇది బాగా కష్టపడి మళ్ళీ మీ బూత్లలో ఆల్రెడీ కొన్ని బాధ్యతలు అప్పచెప్పినారు. మీ బూత్లలో నాకు తప్పకుండా మీరు నాకు ఏమైనా చేయాలనుకుంటే, నాకు కానీ నా తల్లిదండ్రులకు కానీ ఏదైనా కృతజ్ఞత మీరు చూపించాలనుకుంటే అది కేవలం ఓట్లు సంపాదించడంతో మాత్రమే మీరు చూపెట్టగలుగుతారని చెప్పి కూడా మరొకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకొని, ఆలస్యమైన ఇక్కడ ఇచ్చేసిన మా కోసము అభిమానం పెట్టుకొని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా కుటుంబ సభ్యుల కన్నా తక్కువేం కాదు మీరు, దానికన్నా ఎక్కువే మీరు. కుటుంబ సభ్యులు బయటకు వచ్చి వేరే విధంగా మాట్లాడినా కూడా నాకు ఫస్ట్ నుంచి మేము ఉన్నాము, మీకు ఎవరు ఏం చేసినా ఏమున్నా మీ తల్లిదండ్రులు మాకు చేస్తున్నారు, మీరు మాకు చేస్తున్నారు, ఆడపిల్లవి మీకు నేను తోడుగా ఉంటానని ప్రతి ఒక్కరు, నాకు సొంత అన్న లేకపోయినా నాకు సొంత అన్న కన్నా ఎక్కువగా నాకు మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా కార్యక్రమం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. దానికి తగినట్టుగానే మీ ఇంట్లో మనిషిలాగా, మీ మనిషిలాగా నేను తప్పకుండా ఇద్దరమే కాదు విఖ్యాతు, మేము ముగ్గురం కూడా మీకు రుణపడి ఉంటాము. దానికి తగినట్టుగానే వచ్చే తరాలు కూడా మీరు మాకు చేయడం కాదు, వచ్చే తరాలు కూడా మేము మీకు సేవ చేసేటట్టుగా కూడా మేము ఉంటామని చెప్పి మీ అందరికీ